నమస్తే. ఎన్నో విషయాలు మనకి తన అఫర్మేషన్స్ ద్వారా ముఖ్యంగా డబ్బుని సంపాదించాలి, సంపద కలిగి ఉండాలి, మనలో శక్తి రావాలి. ఇలా చాలా విషయాలు మనం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు సంతోషంతో కూడుకున్న పనులు చేయడం వల్ల మనకు కలిగే లాభాలేమిటి? ఇవన్నీ కూడా వివరిస్తూ వస్తున్నారు. చాలామంది ఫాలో అవుతున్నారు. చాలా వరకు మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ విషయాల గురించి వివరించే వ్యక్తి ఎవరు అనేది మీ అందరికీ సుపరిచితులే విశ్వమణి బాబు గారు. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడబోతున్నాం. మరి ఏం చెప్తారు? దానికి తగ్గ ఆన్సర్ ఏమొస్తుంది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. నమస్కారం. నమస్తే అండి. ఒక వ్యక్తి, ఒక మనిషి ఎస్. తన శక్తి 100% ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. టాలెంట్ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఒక 5% ఉపయోగిస్తూ ఉంటారు Yes, చాలా వరకు. yes. కొంతమంది మేధావులు కానీ, మీలో చాలా ఉందిరా నీలో నువ్వు పూర్తిగా వాడరా అని కూడా మాట్లాడుతూ అవును. ఉంటారు. కానీ అలా 100% ఎవరు వాడరు. ఇలా 5 దగ్గర ఆగిపోతూ ఉంటారు. అయిపోతుండాలి. 100% వాడాలి అంటే అసలు వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయడం వలన వాళ్ళ లైఫ్ అనేది బ్యూటిఫుల్ గా అవుతుంది చెప్పండి. సూపర్ అండి. ఎందుకంటే మానవుడు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి, సాధించడానికి, భూమిపైన అనుభవించడానికి పుట్టున్నాం మనం. కాబట్టి మనం మన మైండ్ అనేది ఒకటి ఉంది. దాన్ని వాడుకునే విధానం కొద్దిగానే 5% మనం వాడుతున్నది. అది బాగా వాడుకుంటే ఎంత వాడుకున్నా అంత పోతాం. ఇప్పుడు అమ్మాని బిల్గేట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా తక్కువ స్థాయిలో ఉండి పెట్రోల్ బంకులు దీంట్లో అంతా పనిచేసిన వాళ్ళే. 50 రూపాయలకి అంతా పనిచేసిన వాళ్ళే. వాళ్ళు ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. ఆలోచన విధానాన్ని మార్చుకునేసి ఉన్నతంగా ఆలోచించినారు. స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై వెళ్ళిపోయారు లేదా? ఇప్పుడు వాళ్ళ కింద ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు? ఎంతమందికి ఎంప్లాయ్ ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది కుటుంబాన్ని కాపాడుతున్నారు? వాళ్ళు ఉన్నారా లేదా? అంటే వాళ్ళ మైండ్ని బలంగా వాడుతున్నారని చెప్తున్నాను. అంతే కదా? వాళ్ళ మైండ్ని బలంగా వాడుకుంటున్నారు, బాగా వాడుతున్నారు. మనము అందుకే చెప్పాను, ఒక ఎంప్లాయర్ ఉంటాడు, లేకపోతే ఒక లేబర్ ఉంటాడు అనుకో. ఒక లేబర్ ఏం చేస్తాడంటే ఆలోచన వాడు వాడడం లేదా మైండ్ని. లేస్తాడు, లేచి అంటే నేను ఈ రోజు అనుకుంటాడు, ఈ రోజు పని పోయి వచ్చేటప్పుడే రేపు పని కూడా నిర్ణయించుకొని వస్తాడు, ఎక్కడికి పోవాలనేసి వస్తాడు. రేపు వాళ్ళ దగ్గర పని పోవాలి అనుకుని ఉంటాడు. వచ్చింది పొద్దున్న రాత్రి నిద్రపోతాడు, రాత్రి టీవీ అని చెప్పి చూస్తాడు, పోతాడు. తెల్ల లేస్తాడు, నాకు అన్నం రెడీ అయిందా, లంచా ఇవ్వండి బాక్సులు అని ఏదో ఒకటి తీసుకుంటాడు, టిఫిన్లో వేసుకుని వాడు బయలుదేరుతాడు. ఆ పని పోయినామా, చేసుకున్నామా, సాయంత్రం ఏదో కూలి వారానికి ఒకసారి ఇస్తారా, రోజు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకుని వచ్చినామా అంటే అంత పైన వాడు మైండ్నే ఉపయోగించలేదు. అంత పైన ఉపయోగించలేదు వాడు, అక్కడి వరకే స్టాప్ అయినాడు. ఒక ఎంప్లాయర్ ఎత్తుకోండి, ఉద్యోగం ఏదో అతనికి ఉద్యోగం వచ్చేసింది, చదివి ఇచ్చేసినారు, ఉద్యోగం వచ్చేసింది. హ్యాపీగా 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్కి బయలుదేరినాడా, అన్ని క్యారీ రెడీ అయిందా, లేక లంచ్ అక్కడ పెడతారా, లంచ్ తీసుకున్నాడు, లంచ్ బ్యాగ్ తీసుకున్నాడా, ఆ బైక్ కారు ఆయన ఎంగ ముందే తీసుకున్నాడు, హ్యాపీకి వెళ్ళినాడు. పోయినాడు, ఆఫీస్ వర్క్ ఏం చెప్పించినా దాని వరకు చేసుకుంటాడు. ఎప్పుడెప్పుడు 5 అయిందా లేక 4 వాళ్ళకి ఆఫీస్ టైం ప్రకారం బయలుదేరినాడు, వచ్చినాడు. అక్కడి నుంచి అనుకుంటాను సినిమాకి పోనా, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగాలి, నాకు సాయంత్రం లేకపోతే ఇంట్లో హ్యాపీగా పిల్లలతో ఉండాలని అనుకుని వస్తాడు. వచ్చి అక్కడి వరకు ఆలోచించేసి అక్కడి వరకే చర్చుకుంటాడు. అంతపైన వాడు ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఏం ఎంప్లాయర్ బిజినెస్ చేయకూడదా? ఒక ఉద్యోగం చేస్తే బిజినెస్ చేయకూడదా? ఎవరు చెప్పారు చేయకూడదని? చూడండి, నా ఫీడ్బ్యాక్లు చూడండి. ఉద్యోగస్తులు జాబ్ చేసుకుంటూ ఉద్యోగం బిజినెస్ ఎలా చేస్తున్నారు వాళ్ళే ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడు. అనంతపూర్, కర్నూలు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు సిటీలు, తిరుపతి అన్ని సిటీలో ఉన్నాయి చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు. నువ్వు ఆలోచించే విధానం వాడుకోవాలి, నువ్వు అనుకోవాలి, డైలీ వాడుకోవాలి. అంటే ఏంది, మనం ఎలా ఇదే ఇప్పుడు బడ్జెట్తో జీవిస్తే ఎన్నాళ్ళు జీవిస్తావు? ఇప్పుడు భార్యకి ఒక నగలు కావాలంటే ఎలా కొంటావు? ఒక పిల్లలు పెరుగుతున్నారు, ఒక ఇల్లు కట్టాలి, లేక ఇల్లు కూడా ఉంది అనుకో, పిల్లలు పెళ్లి మంచి ఇప్పుడు అంతా తులాలు ఎక్కువైపోయింది, 50 100 పోయినాయి. ఒక తులం 50,000 80,000 60,000 డబ్బులు అంటున్నారు. ఆ విధంగా కావాలంటే నువ్వు 30,000 40,000 సంపాదించి ఎప్పుడు కొనేది అయ్యే? ఉద్యోగం చేస్తూ ఉన్నదాన్ని వదులుకోకూడదు, ఎప్పుడు కానీ ఉన్నదాన్ని వదులుకోకూడదు. మైండ్ బాగా వాడాలి. ఉన్నది చేసుకుంటూ మనం ఏం చేయాలి, ఇంకొకటి ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక విధానాన్ని చేయాలనే ఆలోచన డైలీ పెట్టు. ఫస్ట్ ఎత్తన దిగేకు, కొంచెం పని పోతా వస్తూ ఆలోచించినప్పుడు నీ మైండ్ ద్వారా గొప్ప ఆలోచన వచ్చేస్తుంది. అవును కదా, నాకు సపోర్ట్ ఇలా ఉంది, నేను ఇలా చేయగలను, ఆఫీస్ వర్క్ ఇది కదా, మిగతా టైంలో ఇలా చేయగలను, అంతవరకు ఎవరు చూసుకుంటారు? ఏదో ఒక ఆలోచన పుట్టి దాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు. చేసినావంటే అప్పుడు ఆలోచన వాడకం మైండ్ ఏమి చేస్తుంది, ఇంకొకటి దీని మీద పెట్టిస్తుంది. తర్వాత ఈ ఉద్యోగం కావాలనేది నీ మైండ్ నిర్ణయిస్తుంది. వాడిచ్చే జీతం ఇక్కడ దానికి పైన వస్తున్నది కాబట్టి దీన్ని పెంచుకుందాం, ఇది ఇంకొకరు పెంచేద్దాం అనేసి నువ్వే పెంచుకుంటావు. అంటే నీ మైండ్ ద్వారా వచ్చిన ఆలోచన ఏం చేసిందంటే ఒకరి కింద పని చేయకుండా కూడా నీ బిజినెస్ ద్వారా నీకు ఆ డబ్బును కూడా తీసుకొచ్చేసింది. ఒక 5-6 మందికి ఉద్యోగం కూడా ఇచ్చేస్తావు, నువ్వు పెరుగుకుంటావు, పెరుగుకునేస్తావు. అంటే ఎదుగుదలని స్టార్ట్ అయిపోతుంది. అదే కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు, ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమందినే భర్తలు ఉద్యోగాన్ని పోవద్దు, ఎక్కడికి పోవద్దు, నువ్వు ఇంట్లో నేను సంపాదించి చేస్తే చాలు అన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చదువుకొని టాలెంట్ ఉండి కూడా ఇంట్లో గమ్మని అనుకుంటారు. ఏమంటే భర్త మాట వినాలి తప్పదు.
ఎందుకు వాళ్ళని అలా చేయడం ఎందుకు? నీ మైండ్ని వాడు. ఉమ్, ఆ అమ్మాయికి కూడా నేను పని ఇవ్వాలి, నా భార్య కూడా నేను పని చెప్పాలి, ఏదో ఒక పని చెప్పాలి. ఉమ్, ఉమ్, అందుకే పెట్టు, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ పని పెట్టు, ఏదో ఒక బిజినెస్ పెట్టు. ఓకే. ఆ మిగతా టైంలో ఆమె కూడా చూసుకుంటుంది, ఉమ్, కూడా పని మనిషిని కూడా పెట్టు, చేసుకో. అప్పుడు మైండ్ వాడకం అనేది పెరుగుతుంది. ఉమ్, అప్పుడు నీ ఆలోచన పెరిగినప్పుడు నా భార్య ఉంది, ఇంకా ఉంది, నేను కూడా ఇది కాదు, ఇంకా కొంచెం డెవలప్ చేద్దామని ఆలోచన పడుతుంది. ఇప్పుడు ఆమె చదువుకొని ఎందుకు అరెస్ట్ అయ్యే ఉండాలి? ఉమ్, చదువు లేని వాళ్ళు కూడా టాలెంట్ పర్సన్లు ఇంట్లోనే కూర్చొని ఉంటారు, కానీ టాలెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉమ్, అంటే మైండ్ అండి వాడుకం సరిలేదు, మనం ఉమ్, దాన్ని వాడాలి, ఉమ్, బాగా వాడాలి. ఎంత వాడాలంటే ఏం చేయాలంటే ఆలోచన మార్చుకోవాలి మనం. ఉమ్, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఆలోచించాలి, ఉమ్, మంచి పాజిటివ్గా ఆలోచించు, ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచించు, బాగా ధ్యానం చేసుకోండి. ఇప్పుడు వీలైనప్పుడు కొంచెం కూర్చోండి. మైండ్ ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి, ఉమ్, మనకి వెంటనే పాజిటివ్ ఆలోచన రాదు, నువ్వు ఆలోచించిన కూడా వెంటనే వచ్చేది. ఉమ్, ఇదన్నీ రావాలంటే కొంచెం ధ్యానం ద్వారా అవుతుంది. ఓకే. కొంచెంసేపు నీ మైండ్నే నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఉమ్, ప్రశాంతం కూర్చో, రాత్రి పడుకునే ముందు కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకో. ఉమ్, ఊరికే కొంచెంసేపు ఫస్ట్ వస్తేనే నేను కూర్చోలేను అన్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఉమ్, నువ్వు ఎంతసేపు వీలవుతుంది అంతసేపు కూర్చో, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, ఉమ్, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. కూర్చొని లేయి, గమ్మని కూర్చుంటేనే అది ఒక ధ్యానం అండి. సైలెంట్ గమ్మని చేతులు కలిపేసి కళ్ళు మూసుకొని కూర్చున్నావు అంటేనే అప్పుడు నీ ఎక్కడెక్కడికి పోతుంది మైండ్, వెనక పోకూడదు. నువ్వు ఆ మైండ్ని లాగే, ఆ మైండ్ని కిందకి లాగా నీ దగ్గరికి ఉమ్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఆలోచన పెట్టుకో, ఇక్కడే పెట్టుకో నీ దగ్గర. ఉమ్, ఇలా చేయడం వల్ల మైండ్కి బాగా ట్రైనింగ్ అయిపోతుంది, ఓకే. అంటే మైండ్ యాక్టివ్ అయిపోతుంది, ఉమ్, పాజిటివ్కి వచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు ఆలోచన బాగా పెరిగిపోయేసి నువ్వు ఉన్నత స్థాయికి పోవడానికి అవకాశాన్ని బోలెడు ఏర్పరుస్తుంది నీ దగ్గరికి. ఓకే. ఈ విధంగా డైలీ చేయడం వల్ల మన ఆలోచనే డబ్బు రూపంలోకి వెళ్ళిపోతుంది. Right. అందుకే నీ ఆలోచన డబ్బు, నీ ప్రవర్తన డబ్బు, నీ మాట డబ్బు అన్నాను. ఓకే. అన్నానా లేదా? రైట్. ఇక్కడ ఎక్కడుంది? నువ్వు ఆలోచించే విధానం తక్కువ చేసినావంటే ఉమ్, వాడకం తక్కువ అయిపోతుంది, మైండ్ ఉమ్, తక్కువ అయిపోతుంది. అది దాన్ని పరిపట్టించు, అది ఉండేది దేనికి? సృష్టి ధర్మం ఎందుకు వచ్చింది? అది దాన్ని వాడుకోవాలి, దాని పని చెప్తే పని చేసి పెడుతుంది అండి. ఉమ్, దానికి మధ్య చెడు తెలీదు. వీడిని చంపేయాలన్నా ఒకటి చంపేస్తుంది, ఉమ్, నీకు అవకాశాలు ఏర్పడి చంపిస్తుంది. వీడిని ఎలాగైనా వీడికి హెల్ప్ చేయాలంటే ఏదో ఒక రూపంలో ఎలాగైనా చేయాలనుకున్నావంటే ఏదో ఒక రూపాన్ని హెల్ప్ చేసి వాడికి హెల్ప్ చేపిస్తుంది. ఓకే. నేను ఎలాగైనా ఎదగాలన్నామంటే ఎలాగైనా ఎదగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే. అందుకే ఆ మైండ్నే బాగా వాడుకునేయాలంటే నీ వల్ల మాత్రం అవుతుంది. నీ ఉమ్, మైండ్ని వాడుకోవడానికి నా వల్ల కాదు, ఉమ్, నా వల్ల కాదు. ఉమ్, ఎందుకు కాదంటే నీ బుర్ర, నీ బుర్రలో ఉంది, అది మెదడు, దానికి ట్రైనింగ్ నీ వల్లే అవుతుంది. ఉమ్, నేను చెప్పినప్పుడు నేను చెప్తావు, ఏదో చెప్పినాడు బో, ఉమ్, అయిపోయాది. ఆ, నేను ఏదో చెప్పినాను బో అనేసి మళ్ళీ అయిపోయాది. ఉమ్, అది నీ వల్ల మాత్రం అవుతుంది. Right. చూడు, కావాలంటే అద్దంలో నిలబడి చూడు, మాట్లాడి చూడు, ఓకే. అద్దంలో నిలబడు, కొంచెంసేపు ఇలా ధ్యానం చెయ్యి, నీ ఉమ్, అలవాటును కొంచెం మార్చు, ఉమ్, నీ యొక్క ఆలోచనను కొంచెం మార్చుకో, రోజు రోజు కొంచెం కొంచెంగా మార్చుకో. ఉమ్, ఇలా చేయడం వల్ల సూపర్ సూపర్ సూపర్గా వెళ్తుంది, ఓకే. హ్యాపీగా ఉంటుందండి సో జీవితం. ఈ సూపర్ సానిక్ గా ఉండాలంటే, Yes. సూపరే కాదు, సూపర్ సూపర్ సానిక్గా ఉండాలంటే మన ఆలోచన ఏం విధానం. చేయాలి? అఫర్మేషన్ చెప్పండి. ఎస్, నేను ప్రతిరోజు నా యొక్క జాబ్ని చేసుకుంటూ, నా ప్రవర్తన, నా పనులు చేసుకుంటూ, నా ఆలోచన ఉన్నతంగా పెంచి, నా మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి, నేను అనుకున్నది సాధించి తీరినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో ఈ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అనేది అసలు తారక మంత్రంలా అయిపోతుంది Yes. ఫ్యూచర్ లో. అంతలా చెప్తున్నారు విశ్వమోహన్ బాబు గారు. మరి మీరు ఫాలో అవుతున్నారా? మీరు ఎలా ఫాలో అవుతున్నారు? మీ అఫర్మేషన్స్ డైలీ ఎలా ఉంటున్నాయి? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వమోహన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.